మొదట ఉండాలి. ప్రార్థన అంటే మొదట చేయాలి. వాక్యం అంటే టక్కని చదవాలి. సాక్ష్యం అంటే టక్కని లెగవాలి. ఇంకా చెప్పాలంటే ఇట్లా పాటలు అంటే వెంటనే పాడాలి. ఇంకెప్పుడు ఎక్కడ వేసిన గొంగడు అట్లాగే ఉంటామమ్మా చెప్పండి. అలా ఉండకూడదమ్మా. అది డైరెక్ట్గా ఉండండి. అట్లా అని చెప్పేసి ఓవర్ చేయొద్దు, ఓవర్ వద్దు. అట్లా అని చెప్పేసి తక్కువ అవ్వద్దు. చక్కగా ప్రభు చెప్పినట్టుగా ఉందమ్మా. మౌనంగా ఉండడం కూడా ప్రమాదమేనమ్మా ఇట్లాంటి పరిస్థితుల్లో. కొన్నిసార్లు మౌనంగా ఉండాలి, కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండకూడదు. ఇప్పుడు నేనైతే మిమ్మల్ని లేపి అలా పాడిస్తున్నాను, కానీ వాస్తవంగా ఈ విషయం నేనైతే లెగమన్నా లేసారి పాడుతున్నారు. అది మీ అంతటి మీకు పుట్టుకొస్తే ఎంత బాగుంటుందో నిజంగా. మీకంతటికి మీకు లోపల పాడాలి అని ఒక ఫీలింగ్ వచ్చిందనుకోండి, అప్పుడు మీ బైబిల్ లేకపోతే ఒక రకంగా ఉంటుంది. ఇంకా చెప్పండి, మీ నోట్లోంచి పాట ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడైతే కొంచెం సిగ్గుగా ఏదో నవ్వులాటగా ఉంటుంది అనమాట. తెలిస్తే అంతేనమ్మా. ఏదైనా చిన్నపిల్లలు చూడండి, 500 రూపాయల నోటు ఇవ్వండి, ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళు 500 రూపీస్ నోట్స్ చిన్నపిల్లలకి ఇవ్వండి, దాన్ని ఎలా ఆడుకుంటారు చూడండి. మనకేం ప్రాణం వెలవెల ఆడుతూ ఉంటుంది. అటువంటి ఎదగని వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎదగని లెవెల్స్ ఎలా ఉంటాయంటే, ఇలా పాట పాడమంటే వాళ్ళకి తెలియదు. ఎదిగిన వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అందుకే మీరు బాగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మేము చక్కగా ఎదగాలయ్యా, మంచిగా ఎదుగుతూ ఉంటే దేవుల్లో అసలు మనకి ఏ భయం ఉండదమ్మా, ఏ కలవరం ఉండదు. అన్ని దేవుడి మీద వేసేస్తాం అన్నమాట. అందుకే దేవుడిని నేర్చుకోవడంలో మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. దేవుడిని నేర్చుకునే విషయంలో ఎక్కువగా మనం తహతహలాడాలి, మనం ప్రాకులాడాలి. నేను అదే మరీ చెప్తున్నాను మీకు. రానున్న దినాల్లో ఇంకా అసలు అన్ని మీటింగ్స్కి మీరు రావాలన్న. మీకు ఒకవేళ అనారోగ్యం ఉంటే రాలేకపోతే పర్వాలేదమ్మా, ఎందుకంటే తర్వాత మీరు రాలేరు మళ్ళీ రావాలన్నా. కానీ ఒకే జీవితాన్ని దేవుడు ఇచ్చాడు, ఒకే అవకాశం ఇచ్చాడు. ఇక టైం లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, మనం చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే అంటూ ఉన్నారు, నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు మీ అందరికి కూడా. మనం ప్రతి పూట కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. 6 విషయంలో చెప్పుకున్నాం. 6 ఏం చెప్పుకున్నాం? మొదట 6 సంచుల గురించి చెప్పుకున్నాం, తర్వాత 6 గిన్నెల గురించి చెప్పుకున్నాం, తర్వాత 6 కుర్చీల గురించి చెప్పుకున్నాం, తర్వాత 6 ఉద్యోగాల గురించి పెట్టుకున్నాం. ఇప్పుడు మొత్తం 4 వారాలు అయిపోయినాయి. ఈరోజు ఏంటంటే 5వ వారం. ఇప్పుడు ఏంటంటే 6 గ్లాసులను గిన్నెలు అయిపోయింది, గ్లాస్కి వచ్చాడు పాస్టర్ గారు అనుకుంటారేమో. ఎందుకంటే మన ఇంట్లోనే తీసుకుంటున్నాం 6 గ్లాసులు. ఇంట్లో గ్లాసులు లేవమ్మా. ఒకవేళ నేను చెప్పే గ్లాసులు మీకు లేకపోవచ్చు, కానీ ఒకరోజు దేవుడు అంటున్నాడంట, నేను ఎంతో ప్రేమించాను ఈ వ్యక్తిని, ఎంతో ప్రేమించాను. ఈ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి నా దాహాన్ని తీర్చుకోవాలి, వాళ్ళ ఇంట్లో వస్తువులు నేను వాడుకోవాలి అన్నట్లుగా దేవుడు ఆ ఇంట్లోకి వచ్చాడంట చెప్పకుండా. ఈలోపు ఆ ఇంటి ఓనర్ ఏం చేశాడో తెలుసా? ఇంట్లో గ్లాసులు పేర్చుకున్నాడంట. వాళ్ళ ఇంట్లో ఏమేమి గ్లాసులు తెలుసా? ఒకటి అల్యూమినియం చేత, అంటే గాజు అంటే చూసారా, గాజుతో తయారు చేసిన గాజు గ్లాసులు ఉన్నాయంట. గాజు గ్లాసులు తెలుసుగా మీకు? గాజు గ్లాసులు ఉన్నాయంట. 2 ఏంటి తెలుసా? వెండితో చేసిన వెండి గ్లాసులు ఉన్నాయంట. తర్వాత విచిత్రం చెప్పమంటారా? బంగారు గ్లాసులు కూడా ఉన్నాయంట. వెండి గ్లాసులు, గాజు గ్లాసులు, బంగారు గ్లాసులు. తర్వాత రాగితో చేస్తారు చూస్తే, రాగి గ్లాసులు. ఇప్పటికి ఎన్ని గ్లాసులు అయినా చెప్పండి? 4 రాగి గ్లాసులు. ఆ తర్వాత విచిత్రం, ఎత్తడి గ్లాసు కూడా ఒకటి ఉందంటమ్మా. ఎత్తడి గ్లాసు మొత్తం 5 గ్లాసులు కనపడినాయి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, అక్కడ కనపడిన ఈయనకి ఏమిటంటే 6వ గ్లాసు మట్టి గ్లాసు కనపడిందంట. గ్లాసు మట్టితో చేయబడిందంట. అది మట్టితో చేయబడిందంట. అయితే లోపలికి ఎంటర్ అయిన ఈయన అనుకున్నాడంట, గ్లాసులన్నీ చూసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే, దేన్ని వాడుకోవాలనిపిస్తుంది? మీకు చెప్పండి. ఇట్లా 6 గ్లాసులు మేము ముందు పెట్టాను. జనరల్గా ఏమేమి గ్లాసులు పెట్టానంటే, గాజు గ్లాసు పెట్టాను, వెండి గ్లాసు పెట్టాను, రాగి గ్లాసు పెట్టాను, తర్వాత బంగారం గ్లాసు పెట్టాను, తర్వాత పెట్టాను చూసాను. ఇప్పుడు చివరిది ఏంటో తెలుసా? మట్టితో చేయబడిన గ్లాసు పెట్టాను. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఏ గ్లాసులో వాటర్ తాగాలనిపిస్తుంది? ఏ గ్లాసును వాడుకోవాలనిపిస్తుంది? జనరల్గా నాకైతే ఏమనిపిస్తుంది అంటే బంగారు గ్లాస్ వాడుకోవాలి, ఎందుకు ఛాన్స్ రాదు కదా. అయితే విచిత్రం ఏంటంటే, ఆ యజమానుడు అంటే ఆ దేవుడు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ వాడుకున్న 6 గ్లాసుల్లో దేన్ని వాడుకున్నాడు తెలుసా? మట్టి గ్లాసును వాడుకున్నాడంట. మట్టి గ్లాసు.
అప్పుడు ఆయన మట్టి గ్లాస్ తీసుకుని వాటర్ తాగేసి వెళుతుంటే యజమానుడు వచ్చి, ప్రభువా నువ్వు మా ఇంటికి వచ్చావా? వచ్చి, ఏంటి ప్రభువా నీకోసం ఎన్ని గ్లాసులు ఏర్పాటు చేస్తే మట్టి గ్లాసులు తీసుకున్నావు ఏంటి ప్రభువా అంటే, దేవుడు అన్నాడంట, నువ్వు నా కోసం అరేంజ్ చేసిన గ్లాసులన్నీ నేను చూసా, అయితే బంగారు గ్లాస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎప్పటి నుంచో ఉంది కదా బంగారు గ్లాస్ అంతా డస్ట్ అయిపోయిందంట, డస్ట్ ఉందంట దాంట్లో. బంగారు గ్లాస్ డస్ట్ ఉండదా? అటక మీద పెట్టండి, 1 సంవత్సరం తీయొద్దు, డస్ట్ పట్టదమ్మా. బంగారు గ్లాస్ పట్టదా? వెండి గ్లాసుకు డస్ట్ ఉందంట అన్నీ. కానీ వీళ్ళు ఏంటంటే వాడుకున్న మట్టి గ్లాస్ చూసారా, దాన్ని మాత్రం కడిగి పెట్టారంట. మట్టి గ్లాస్ కడిగి ఉందంట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దేవుడు ఏ గ్లాసును వాడుకున్నాడు? కడగబడిన మట్టి గ్లాస్. చూసారా? అందుకనే మీరు అనుకోవచ్చు, అయ్యో నేను బంగారపు గ్లాసు అంటే నేను బంగారపు వ్యక్తిని కాదే, అమ్మో నిజంగా నేను గాజు గ్లాసును కాదేమో అనుకుంటారేమో. మనందరం ఎటువంటి వాళ్ళని చెప్పండి? మట్టి గ్లాసు, మట్టి వాళ్ళమే, బలహీనమైన వాళ్ళమే. కానీ ప్రభువు బంగారాన్ని వాడుకుంటారు అనుకోవద్దమ్మా, వెండిని వాడుకుంటారు అనుకోవద్దు. ఆయన వాడుకునేది ఏ గ్లాస్ అయినా సరే, ఏ గ్లాసునైనా వాడుకుంటాడు. అయితే చిన్న కండిషన్ ఏంటి చెప్పండి? ఆ గ్లాసు కడగబడి ఉండాలి ఖచ్చితంగా. దేవుడు అదే చెప్తా ఉన్నాడు, కడగబడిన బలహీనమైన ఒక మనిషిని దేవుడు వాడుకుంటాడమ్మా ఖచ్చితంగా. అందుకే నేను బలహీనమైన వ్యక్తిని, నేను సరిగా పాడలేకపోతున్నాను, నేను బలహీనమైన వ్యక్తిని సరిగా వాక్యం చదవలేకపోతున్నాను, నేను బలహీనమైన వ్యక్తిని సాక్ష్యం చెప్పలేకపోతున్నాను, నేను బలహీనమైన వ్యక్తిని, అసలు దేవునికి ఎందుకు పనికిరాను అనుకుంటున్నామేమో ఒకవేళ. అయితే ఒక్కటే చెప్తున్నాడు దేవుడు నీతో, నువ్వు కడగబడితే చాలము. నువ్వు కడగబడితే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన ఎలా వాడుకుంటాడో చూడు, హెచ్చిస్తూ వాడుకుంటాడు, అభివృద్ధి చేస్తాడు. కడగబడటం మనం నేర్చుకోవాలి. అందుకనే పొద్దున కూడా చెప్పాను, మనం కడగబడకపోతే దేవుడు ఆయన ప్రజల్లో నుంచి ఏం చేస్తాడు? కొట్టివేస్తానని చెప్పాడు క్లియర్గా. అందుకే మనల్ని మనం కడుక్కుంటూ రావాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మరి బట్టలు చక్కగా ఉతుక్కొని వేసుకుంటాం, చక్కగా స్నానం చేస్తాం. కానీ మన హృదయాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి? కడుక్కుంటూ రావాలమ్మ తప్పకుండా. అది దేవుడే చెప్పాడు మనకు. అందుకనే మనం మూలవాక్యం చదువుకొని ముందుకెళ్దాం అందరం. ఆదికాండం 17వ అధ్యాయం. ఇక చివరికి వచ్చేస్తాను, ఒక అరగంట సేపు వాక్యం చెప్తాను, దాంతో మనకు ముగించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 17:1-2 అందరూ ఫస్ట్ నుంచి చదువుదాం. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా, చూసారా, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పగా. ఈ వాక్యం ముగించిన తర్వాత మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? 3వ వచనం స్టార్టింగ్ చదవండి. చాలు, ఈ పని చేయాలి. ఈ వాక్యం అయిన తర్వాత అబ్రాము అంట సాగిలు పడ్డాడంట. అంటే మిమ్మల్ని సాష్టాంగ నమస్కారం చేయమంటలేదు, కానీ ఉన్నపాటిని మోకరించి ప్రార్థన చేసుకోవాలి మనం ఈ వాక్యం కంప్లీట్ అయిన తర్వాత. ఎందుకంటే ఈ వాక్యాలు దేవుడు అబ్రాముతో మాట్లాడిన తర్వాత అబ్రాము చేసిన పని ఏంటో తెలుసా? సాగిల పడుట. సాష్టాంగం అంటే సాగిల పట్టు అంటే, అబ్బా ఎంత మంచి వాగ్దానం ఇచ్చావు ప్రభువా, ఎంత మంచి ప్రామిస్. అందుకే ఈ కూడికల పేరు కూడా ఉజ్జీవ పరిశీలన వాగ్దాన కూడికలు. అందుకే మొదటి రోజు విన్న వాక్యాన్ని బట్టి ఎంత ఉద్యమింపబడ్డామో, రెండో రోజు విన్న వాక్యాన్ని బట్టి ఎంత పరిశీలన చేయబడ్డామో ఈ రోజు వరకు. ఇప్పుడు వాగ్దానాన్ని మనకు పొందుకోబోతున్నాం. అందుకే ఏ వాగ్దానం ఇక్కడ ఉంది అంటే, అద్భుతమైన ఒక వాగ్దానం ఇక్కడ కనపడతా ఉందమ్మా. వాగ్దానం అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ తెలుసా? అందుకే నేను చెప్తూ వచ్చాను, పాయింట్ల వైజ్ 4 పాయింట్లు మేము ముందు పెట్టాను. విశ్వాస జీవితానికి ప్రయోజనకరమైనది ఏంటి చెప్పండి? ప్రత్యక్షత. చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు బాగా ప్రార్థన చేయాలి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా, స్పష్టంగా నాతో మాట్లాడు ప్రభువా, ఏ విషయంలో నేను ఎలా చేయాలో నాతో మాట్లాడు. చాలామంది ఆ ప్రత్యక్షత లేకుండా బతుకుతున్నారమ్మా. అందుకే మేము ఎంత చెప్పినా వినరాళ్ళు. అసలు మనుషుల మాటలు మిమ్మల్ని బతికించలేవు. ఒక ఆయన అన్నాడు, నీకు దేవుడు కారు ఇవ్వబోతున్నాడు అనగానే నేను చెప్పాను, నీ కారు ఇవ్వబోతున్నాడు అంటే హల్లెలూయా ఆమేన్. నీకు జరగదు కారు, అది నలుపు రంగులో ఉంది అనగా ఆమేన్ అంటుంది. దేవుడు నీతో మాట్లాడా? మాట్లాడాల. నేను అన్నానని చెప్పి ఆమేన్ అంటుంది. వచ్చిందా కారు? వచ్చేదా నీ కారు? మొట్టమొదటి అబ్రాము దేవుడు ఈ ఫలానా వాగ్దానం అప్పుడు ఆమేనని చెప్పాడు. అబ్రాముకి దేవుని ప్రత్యక్షత వచ్చిన తర్వాత ఆమేనని చెప్పాడు. అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి. ఎట్లా నమ్మాడు చెప్పండి? మాట్లాడాడు డైరెక్ట్గా, వాక్యం ద్వారా మాట్లాడాడు, కళల్లో మాట్లాడాడు, దర్శనాల్లో మాట్లాడాడు, డైరెక్ట్గా స్వరం ద్వారా మాట్లాడాడు.
అనుభవమే లేదయ్యా నీకు. అందుకే ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుపడతావు, మెలికలు తిరుగుతావు, అటంటావు ఇటంటావు, అదంటావు ఇదంటావు. అసలు లోక సంబంధమైన విషయాలు ఉన్నంత ఇంట్రెస్ట్, లోక సంబంధమైన విషయాలు ఉన్నంత ఆతురత ఆత్మ సంబంధమైన విషయాలు నీకు ఎందుకు రావట్లేదు తెలుసా? కేవలం ప్రభువు నీతో మాట్లాడే ఒక స్పష్టత నీళ్ళు లేదు, ఒక గురి లేదు. దేవుడు నిజంగా నాతో మాట్లాడితే నా స్టైలు, నా లైఫ్ వేరుగా ఉండడం, అసలు నా తీరు వేరుగా ఉంటుంది, నా ధోరణి వేరుగా ఉంటుంది, నా పరిస్థితులు కరుమరిగిపోతాయి. నిజంగా నాకు నేనుగా మరుగై దేవుడిని నాలో నుంచి చూపెడతా ఉంటాను. అట్లాంటి కృప దేవుడు నాకు ఇస్తాడనమాట. అందుకని ఇక్కడ అబ్రాహాముతో ఏమన్నాడు తెలుసా? విశ్వాస జీవితానికి మరి ప్రయోజనకరమైనది ప్రత్యక్షత. విశ్వాస జీవితానికి మీద ఎఫెక్ట్ అంటే ప్రభావం చూపించేది ఏంటో తెలుసా? గొప్ప ప్రసన్నత. అందుకే విశ్వాస జీవితానికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చేది ఏంటో తెలుసా? బిహేవియర్, ప్రవర్తన. అంతేకాదు విశ్వాస జీవితానికి అద్భుతమైన ప్రతిఫలం ఏంటో తెలుసా? ప్రమాణం. అందుకనే ఈ లెవెల్ ఎలా వచ్చిందన్నమాట మనకి. ఎలా చెప్తాను? ప్రయోజనం, ప్రత్యక్షత. నెక్స్ట్ రెండో పాయింట్ ప్రభావము, ప్రసన్నత. మూడోది ప్రత్యేకత, ప్రవర్తన. తర్వాత ప్రతిఫలం, ప్రమాణం. చూసారా? అన్నీ ప్రాలతో వచ్చినాయి అనమాట అన్నీ కూడా. ఇక చివరి పాయింట్కి వచ్చాం, ప్రతిఫలం. ఇప్పుడు ఫస్ట్ నుంచి వస్తున్నాడు, నాకు ప్రత్యక్షత దొరికింది. 1, నేను దేవుని శక్తిని కలిగి ఉన్నాను. 2, నా ప్రవర్తన అద్భుతమైన ప్రవర్తన వచ్చేసింది, ప్రత్యేకత. 3, ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది ప్రతిఫలం. ఈ ప్రతిఫలం నీకు ఇవ్వబోయే ముందు దేవునికి నీకును మధ్య కొన్ని కండిషన్స్ అప్లై అవ్వాలి, కొన్ని షరతులు వర్తించాలి. షరతులు లేకుండా ప్రమాణం చేయడు దేవుడు ఎప్పుడు కూడా. షరతులు లేకుండా మీరు బస్సు జర్నీ చేసేటప్పుడు కూడా కండిషన్స్ ఉంటాయని చెప్పా. ఖచ్చితంగా కండిషన్స్ లేకుండా ఏమీ లేవు. అలాగే ప్రభువు కూడా నీ పట్ల వ్యవహరించే తీరు ఎలా ఉంటుందంటే కండిషన్స్ అప్లై చేసుకుంటాడు ఆయన. ఒకవేళ నీకు దేవుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు అనుకోండి, ఆ కండిషన్స్ పూర్తయ్యేదాకా ఆ వాగ్దానం నెరవేరదు. నీకు తెలుసా? వాగ్దానం నెరవేరాలంటే నీ మీదే ఉంది. అది ఎంతకాలమైనా దేవుడు వెయిట్ చేస్తాడు. 86వ సంవత్సరం నుంచి 99వ సంవత్సరం వరకు 13 సంవత్సరాలు అబ్రాహాముతో దేవుడు మాట్లాడాల. తెలుసా మీకు? అబ్రాహాముతో మాట్లాడాల, ప్రత్యక్షత లేదు. 86 నుంచి 99, 13 సంవత్సరాలు. ఎందుకంటే అబ్రాహాము ఒక మిస్టేక్ చేశాడు. ఇక నేను మాట్లాడినాను, ఆ మిస్టేక్ని సరి చేసుకున్న తర్వాత ధారాళంగా మాట్లాడాడు దేవుడు. అందుకే చూస్తూ మీకు ఏదైనా ప్రామిస్ చేశాడంటే ఆ ప్రామిస్ వెనకున్న కండిషన్స్ అన్నీ మనం పాటిస్తున్నామా లేదా అని చూసుకోవాలి. అందుకని ఆయన ఉద్దేశాలు మనకు అర్థం కావాలంటే దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, ఏం చెయ్యొద్దు అంటున్నాడు, ఈ 2 తెలిసి ఉండాలమ్మా. ఇవేవి తెలియకుండా వాగ్దానం నాదంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరని పని. అది ప్రయాణం సాగదు అసలు. ప్రమాణం లేకుండా నీతో దేవుడు ఏం చేయడు చెప్పండి? ప్రయాణం చేయలేడు ఆయన ప్రతి నోవహుతో ప్రయాణం చేశాడు, అబ్రహాముతో ప్రయాణం చేశాడు, దావీదుతో ప్రయాణం చేశాడు, సమూయేలుతో ప్రయాణం చేశాడు, చివరి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలుతో ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణాలన్నీ చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఆయనకి ఈయనకి మధ్య ఆ కండిషన్స్, ప్రమాణాలు ఉన్నాయి ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తే. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు చివరి పాయింట్లో ప్రతిఫలం ఖచ్చితంగా ఈ కోణంలో కనుక నువ్వు వస్తూ ఉంటే నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందమ్మా. ఏంటయ్యా ప్రతిఫలం అంటే ఒక గొప్ప ప్రామిస్ చేస్తున్నాడు. ఏం ప్రామిస్ అది? చూడండి, ఒక ప్రామిస్ని అండర్లైన్ చేద్దాం. ఏంటి చెప్పండి అది? అది కాదు, అత్యధికముగా. ఆ మాట చదవండి అమ్మా. అయిపోయింది, చదివి పొద్దున వాక్యం తర్వాత చదవండి. అది అక్కడి నుంచి చదవండి అక్క. నిన్ను చూసారా? నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తా ఖచ్చితంగా. ఈరోజు మానవుని యొక్క ఏ కోణంలో చూసుకున్నా సరే అభివృద్ధి కుంటుపడిపోయింది. మనిషికి ఏమి లేదు చెప్పండి? డెవలప్మెంట్ లేవు. డెవలప్మెంట్, బిడ్డ పుట్టాడు, అవయవాలులో డెవలప్మెంట్ లేదంట. చెయ్యి పుట్టినప్పుడు ఎట్టుందో అట్టాగా ఉందంట. చూసారా? అవయవాలు అభివృద్ధి అవట్లా. పిల్లడు పుట్టిన తర్వాత స్టేజ్ల వైజ్ చూడండి ఎలా పెరుగుతాయి అవయవాలు, మళ్ళీ అవుతూ ఉంటాయి. చిన్న పిల్లలప్పుడు చాలా అనారోగ్యాలు వస్తున్నప్పుడు కొంతమంది అంటారంటే తెలుసా, వెన్ను ముదిరితే పోతాయ్యా అంటారు. ఆ లోపల అవయవాలు డెవలప్ అయి పెద్ద అయిన తర్వాత, రెసిస్టెన్స్ పవర్ వచ్చిన తర్వాత కొన్ని రోగాలను తట్టుకోగలరు. చిన్న పిల్లలు చూడండి, వాళ్ళని మనం హాస్పిటల్ తీసుకెళ్లారంటే ఖచ్చితంగా వాళ్ళకి వెంటనే రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది పిల్లలకి. అందుకని పిల్లల్ని తీసుకెళ్ళాలంటే భయపడతారు. ఎందుకంటే పిల్లలు ఎదిగిన తర్వాత ఎంత కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినా తట్టుకోగలరు. ఆత్మీయంగా మీరు ఎదిగితే కొన్ని వచ్చినా కానీ మనం తట్టుకోగలం మనం. అందుకే గొప్ప వాగ్దానం, ఎంత మంచి వాగ్దానం అంటే నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను.
నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. ఏంటో తెలుసా, ఈరోజు అభివృద్ధి మొదటి పాయింట్ ఏంటో తెలుసా, అభివృద్ధి అంటే తెలియని వారు కూడా ఉన్నారమ్మా ఇక్కడ. ఫస్ట్ ఏంటి చెప్పండి, అభివృద్ధి అంటే ఏంటండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. వ్యాపారంలో అభివృద్ధి తెలుసు నీకు, ఉద్యోగంలో అభివృద్ధి తెలుసు, పంట వేసినప్పుడు పంటలో పోయిన సంవత్సరంలో ఎకరం పొలం తీసుకొని వేసావు, మొక్కజొన్న వేసావు, ఎన్ని బస్తాలు అయింది? మరి ఈ సంవత్సరం ఎకరం పొలంలో మరి మొక్కజొన్న వేసావు, ఎన్ని సంవత్సరాలు అయింది? పోయిన సంవత్సరానికి కంపేర్ చేసుకో, పోయిన సంవత్సరం 40, ఈ సంవత్సరం 70. మరి ఏముంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి? ఇది మాత్రం బాగా తెలుసు నీకు, ఇది మాత్రం బాగా చెప్పేస్తాను. నువ్వు చెప్పేది ఎవరైనా చెప్తారు ఆ విషయం. ఒక వ్యాపారం స్టార్ట్ చేశాను, ఇన్వెస్ట్మెంటు 20,000 పెట్టాను, అందుకు పోయిన సంవత్సరం నాకు 50,000 వచ్చినాయి, 30,000 లాభం వచ్చింది, ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చిందో? వ్యాపారంలో అభివృద్ధి బాగానే చెబుతున్నావు, ఇంకా చేయాలరా, ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి ఉంటుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా, అసలు నీ లైఫ్లో, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఏం కలగాలి చెప్పండి? ఒక అభివృద్ధి అనేది మనం తెలుసుకోవాలి. అయితే ప్రభు అంటున్నాడు అబ్రాహాముతో, నిన్ను అత్యధికముగా. అందుకే మొదటి పాయింట్ ఏం పెట్టుకున్నానంటే, అభివృద్ధి అంటే తెలియని వారు ఉన్నారమ్మ. అభివృద్ధి అంటే తెలియని వారు లేరంటారా? నిజంగా మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకొని అబ్జర్వ్ చేసుకోండి. ఏంటమ్మా ప్రార్థనలో ఉన్నామా, ఇంకా ఎదగలేదు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అలాగే ప్రార్థన చేస్తున్నామంటే మరి ప్రార్థన అభివృద్ధి అంటారు కొంతమంది. డెవలప్మెంట్ కనపట్లేదు. అందుకని అభివృద్ధి అంటే తెలియని వారు. 2, 0% అభివృద్ధి. అభివృద్ధి పర్సంటేజ్ ఎంత చెప్పండి? 0 అంటే అర్థం ఏంటి? అభివృద్ధి లేనివారు. రెండో పాయింట్. ఒక్కొక్క పాయింట్ చెప్తాను చూడండి. అభివృద్ధి అంటే తెలియని వారు ఉన్నారా లేదా మందిరంలో? నేను చెప్పిన మాట కరెక్ట్గా కాదు చూడండి. అసలు ఆత్మ సంబంధమైన అభివృద్ధి, దేవునిలో ఎదుగుట, దేవునిలో అభివృద్ధి అనే విషయం అర్థం కాని వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అభివృద్ధి అంటే తెలియని వారు. రెండో పాయింట్ 0% అభివృద్ధి అంటే అభివృద్ధి లేనివారు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి తెలుసా, అభివృద్ధి ఉన్నవారు కూడా ఉన్నారు. అభివృద్ధిలో ఉన్నారు. బ్రాకెట్లో పేరుకు మాత్రమే అభివృద్ధి, పేరుకే అభివృద్ధి అయ్యాడరా అంటారు, కానీ ఎందుకు ఉపయోగపడ్డాడు? పేరుకు భలే ప్రార్థన చేసుకుంటున్నాడు, భలే వాక్యం చదువుతున్నాడు, చక్కగా చర్చకు వస్తున్నాడు, ఏముందంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే, పేరుకు మాత్రం బాగా వస్తున్నాడు, కానీ ఏమీ లేదు. అంటే అందుకని అభివృద్ధి ఉన్నవారు ఉన్నారు, కానీ బ్రాకెట్లో ఎవరు రాస్తాను తెలుసా? నామినల్. అంటే అర్థమేంటి? పేరుకు మాత్రమే చెప్పుకోవడానికి తప్ప ఉపయోగం ఉందమ్మా? నవీన్ రోజు ఉదయాన్నే ఫోన్ లైన్ కలుపుతాడంట, బాగా ప్రార్థన చేస్తాడు, అన్నీ చేస్తాడంట. నవీన్లో డెవలప్మెంట్ కేవలం పేరుకు మాత్రమే. చూసారా? మరి వెంటనే మాకు ఉపయోగపడాలి కదమ్మా దేవునికి ఉపయోగపడే అభివృద్ధి నీ దగ్గర ఉందా చెప్పండి? అసలు నీ అభివృద్ధి నీకే ఉపయోగపడలే, ఇంకేం చేయమంటావు చెప్పు? కానీ అభివృద్ధి అయ్యా అంటావు. అది వింటంటేనే ఒక రకంగా ఉందమ్మా, ఒక గొగ్గురు పడుతూ ఉంది. ఇది ఎన్నో పాయింట్ అంటే ఇది అభివృద్ధి ఉన్నవారు పేరుకు మాత్రమే. అయితే 4వ పాయింట్, అభివృద్ధి కొంతకాలం ఉంటుంది, కొంతకాలం ఉంటల్లా. అభివృద్ధి ఉంటుంది ఎంతకాలం? కొంతకాలం ఉంటుంది. 2024 అభివృద్ధి అయ్యో, 2025 డామర్ పడిపోయావు, మళ్ళీ 2026 డౌటే నాకు. అంటే దీన్ని ఏమంటున్నానంటే సగం అభివృద్ధి లేకపోవడం, సగం అంటే కొంతకాలం అభివృద్ధి, కొంతకాలమేమో అభివృద్ధి లేదు. ఎట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా మన జీవితాల్లో. ఎవరంటే వీళ్ళు ఎన్నో వాళ్ళు? 4వ వాళ్ళు. 5వ వాళ్ళు ఎవరో తెలుసా? 5వ వాళ్ళు అధికమైన అభివృద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. అధికమైన అభివృద్ధి బ్రాకెట్లో వీళ్ళు ఎవరో తెలుసా? ఎక్కువ అభివృద్ధి కలిగిన వాళ్ళు. అభివృద్ధిలో కూడా ఎక్కువ కలిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. దీన్ని ఏమన్నానంటే బైబిల్లో రాయబడిన పేర్లు ఇవన్నీ కూడా అధికమైన అభివృద్ధి. ఇది ఎన్నో పాయింట్లు పెట్టుకున్నారు? తర్వాత 6వ పాయింట్ ఏంటి తెలుసా? 30% అభివృద్ధి, 30 అంతల ఫలం, 30% అభివృద్ధి. 100కి 30% అభివృద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. తర్వాత పాయింట్ 60%, 60 అంతలు, 60% అభివృద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు మందిరంలో. 60% అభివృద్ధి కలిగిన వాళ్ళు. ఇప్పుడు 8వ పాయింట్ ఏంటి తెలుసా? 100% అభివృద్ధి, 100 ఫలం, 100% అభివృద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. అభివృద్ధిలో ఇదొక టైపు. 100కి 100% అభివృద్ధి అయ్యే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏంటో తెలుసా? ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్పాను? 8. 9వ తెలుసా? 2 అభివృద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. బ్రాకెట్లో అంతకు అంత అభివృద్ధి అయిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఖచ్చితంగా. దీన్నే 2 అభివృద్ధి, అంతకు అంత అనమాట. అంతకు అంత
దీన్ని 2 అభివృద్ధి. ఇప్పుడు ఎన్ని పాయింట్లు అయినాయి? 9 అయినాయి. ఇప్పుడు 10వ పాయింట్. నాకు కావాల్సిన పాయింట్ ఏంటి తెలుసా? అత్యధికమైన అభివృద్ధి. ఇది అత్యధికమైన అభివృద్ధి. అత్యధికమైన అభివృద్ధి అంటే ఏంటో తెలుసమ్మా? బ్రాకెట్లో ఎక్కువ ప్లస్ ఎక్కువ, ఎక్కువ ప్లస్ ఎక్కువ. అసలు మా దగ్గర ఎంత ఉందో తెలుసా? నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, మళ్ళీ 1000 కోట్లు వచ్చినాయి. అసలు నాకు 1000 కోట్లు ఉండటం ఎంత గొప్ప విషయం అమ్మా. ఉదాహరణకు మీరు అర్థం చేసుకోండి, నా దగ్గర ఎంత ఉంది అభివృద్ధి? 1000 కోట్లు. మళ్ళీ ఎంత వచ్చింది? మళ్ళీ 1000 వచ్చింది. అసలు నా కెపాసిటీకి, నా రేంజ్కి 1000 కోట్లు ఉండటం ఎక్కువేగా? ఎక్కువ కాదు చెప్పండి. అసలు మీకేంటో మాకు తెలడం లేదు. ఎవరికి నిజంగా ఆయన ఎట్టాకంటే ఉందా లేదా అనుకుంటున్నారేమో. ఒకవేళ అనుకోండి కొద్దిసేపు, సపోజ్ నా దగ్గర 1000 కోట్లు డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్టా? వామ్మో, నాకు 1000 కోట్లు ఉంటే అసలు మీరు వదిలిపెడతారా నన్ను? ఎంతమంది నాకు 1000 కోట్లు ఉన్న సంగతి నిజంగా కనుక్కుంటే ఎంతమంది తెలుస్తుంది? నేను ఒక కొల్లిపురం మండలం కవర్ చేస్తారేమో నిజంగా. అసలు నా దగ్గరికి ఎంతమంది వచ్చేస్తారు? అందుకే దేవుడు డబ్బుల్లో కాదురా నేను అంటున్నాడు. దేవుడు నాకు అంత అభివృద్ధి డబ్బుల్లో అవసరం లేదమ్మా. ఎందుకంటే ఎప్పటికైనా వదిలిపెట్టేది అంతా కూడా, అంత ఆశ కూడా లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, దీని పేరేంటంటే అత్యధికమైన అభివృద్ధి. ఇప్పుడు 10 పాయింట్లు మీరు రాసుకున్నారు కదా, 1 2 3 4 అట వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ 10 పాయింట్లు మీరు ఆలోచిస్తే మీరు ఏ అభివృద్ధిలో ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏ అభివృద్ధిలో ఉన్నారు? ఒకసారి టెస్ట్ చేసుకోండి. జస్ట్ మీరే అనుకోండి, మీరే మనసులో అనుకొని 1 2 3 4 అట్లా చూసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్, మీ పొజిషన్ ఎలా ఉందమ్మా? అసలు 1లో ఉన్నారు ఎవరన్నా? 1లో అసలు అభివృద్ధి అంటే తెలియనోడు ఉండే ఉంటారు, బయటపడట్లా. అభివృద్ధి అంటేనే తెలియదు పాస్టర్ గారు మాకు, నవ్వుకుంటారు. అందుకని ఎట్టాకుండా ఉంటారేమో. ఏమన్నమ్మా నాకు తెలియదు, దేవుడే చూస్తున్నాడు మిమ్మల్ని. 2 0, మాకు 0 నిల్, 0% డెవలప్మెంటే లేదు. అట్లా అంటూ లేరా? ఏమోనమ్మా నాకు తెలీదు. మీకు మీరే నేను చెప్పిన పాయింట్స్ అలా పెట్టుకొని ఒక్కొక్క దాన్ని కొంచెం టెస్ట్ చేసుకుంటే మీ నెంబర్ ఎంతో తెలుస్తుంది అక్కడ. మీ నెంబరు, మీ టోకెన్ నెంబర్ ఎంత? మీ నెంబరు హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఓపెన్ నెంబర్లు ఇస్తారు కదా, 7 అనగానే 7 వచ్చేస్తారు. నేను చెప్పాను అనుకోండి ఇట్లా, మీ నెంబర్ ఎంత? అయితే నేను ఒకటే అనుకున్నాను, నా నెంబర్ ఎంతైనా పర్వాలేదు, నేను ఒకటే చెప్తున్నా, ప్రభువా ఈరోజు నిజంగా దేవుని వాక్యం చెప్తూ ఉంది, నువ్వు కనుక ఒక ప్రత్యక్షతలోకి వచ్చి ప్లస్ ప్రసన్నతలోకి వచ్చి ప్లస్ మంచి ప్రవర్తనలోకి వచ్చి ప్లస్ కండిషన్స్ నీకు అప్లై అవుతూ ఉంటే జరిగేది ఏంటో తెలుసా? నువ్వు ఏ నెంబర్లో ఉంటావు తెలుసా? ఏ నెంబర్లో ఉంటావు? 10th నెంబర్లో ఉంటావు. అందుకే అబ్రహాము సాగిలు పడ్డాడు, ఈ నెంబర్ నాకు సరిపోను ప్రభువా, ఈ నెంబర్ నాకు అసలు అమ్మో సూట్ కాని ప్రభు. అంటే నువ్వు నాకు ఇష్టమైనవి చేస్తున్నావు, ఎందుకంటే నువ్వు మంచి ప్రత్యక్షత పొందుకున్నావు, నా శక్తిని నువ్వు కలిగి ఉన్నావు. అంతేకాదు నిజంగా నీ బిహేవియర్ చాలా చక్కగా ఉంది అబ్రహాం. అంతేకాదు నిజంగా నువ్వు నన్ను నమ్ముకున్నావు, అసలు నేను ఇచ్చిన ప్రతి కండిషన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నావు. కాబట్టి చేయవలసినవి చేస్తున్నావు, చేయకూడదే కూడా చేస్తున్నావు. కాబట్టి నిన్ను బట్టి నేను ఒక వాగ్దానం ఇవ్వాలనుకున్నాను, నేను మామూలు కాదయ్యా, అత్యధికముగా అభివృద్ధి చేస్తానని చెప్పాడు. బైబిల్లో అత్యధికంగా అభివృద్ధి పొందిన ఒక లిస్టు ఉంది తెలుసా మీకు? అత్యధికంగా అభివృద్ధి పొందిన వాడు ఎవరెవరు తెలుసా? ఒక్కొక్కరి పేరు చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఎవరో తెలుసా? దావీదు. చెప్పండి ఎలా డెవలప్మెంట్ అయ్యాడు? బైబిల్ లేఖనాలు చూస్తే దావీదు అంట అంతకు అంత. దావీదు ఎంత అసలు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? గొర్రెలు మేపుకునే దావీదు ఏమైపోయాడు? ఒక దేశానికి రాజు అయిపోయాడు. వామ్మో, ఉద్యోగం బాబోయ్ అన్నాడు, ఉద్యోగాలు ఇచ్చే ఆయన అయిపోయాడు. ఎంత గొప్ప డెవలప్మెంట్! నిజం చెప్పండి, బైబిల్లో లేఖనాలు నేను చూపించే పేర్లు మాత్రం చెప్తున్నా. దావీదు ఎంత స్థితికి, అందుకే అంటాడు దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండ. కావాలంటే చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, అబ్రాహాముకి ఏ కండిషన్స్ అయితే అప్లై అయినాయో అవే దావీదు కూడా అప్లై అయినాయి. అబ్రాహాములో ఎటువంటి స్కిల్స్ వచ్చినాయో అవే దావీదులో ఉన్నాయి. దావీదుకి దేవుని ప్రత్యక్షత ఉందా లేదా? దావీదుకి దేవుని ప్రసన్నత ఉందా లేదా? దావీదుకి మంచి ప్రవర్తన ఉందా లేదా? దావీదుకి నిజంగా చెప్పినట్టుగా ఆ కండిషన్స్ అప్లై అయినాయి లేవా? అవి జరిగినాయి కాబట్టి దావీదును కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్ళిపోయాడు. అది కూడా దావీదు 200 అభివృద్ధి, అంతకు అంత అత్యధికమైన అభివృద్ధి కాదు అది, అంతకంత అభివృద్ధి. నెక్స్ట్ లిస్టులో ఎవరున్నారంటే, ఒకటి దావీదు, రెండవ లిస్టులో ఎవరున్నారంటే యెహోషాపాతు. బైబిల్లో యెహోషాపాతు గురించి దినవృత్తాంత గ్రంథం ఎందుకు తెలుసా? అంతకు అంత గొప్పవాడై. యెహోషాపాతు రాజుగారి రాజ్యం అంట అంతకు అంత గొప్పవాడంట. నేను ఆ లేఖనాలు చదివినప్పుడు, వాటిని ధ్యానించినప్పుడు, వాటిని మీ ముందు పెట్టాలనుకున్నాం, కానీ నైట్ టైం కాబట్టి మనం పెట్టలేకపోయాం, టైం తక్కువ ఉంటుంది కాబట్టి.
అందుకని చెప్పేసి ఆ యెహోషాపాతు అతని పేరు గురించి చెప్తున్నా. అతని డెవలప్మెంట్ చూస్తే ఆశ్చర్యపోయాను నేనే. దాని వెనకేముందంటే కండిషన్స్ అప్లై అయినాయి. యెహోషాపాతు కూడా మంచి ప్రత్యక్షతలోకి వచ్చాడు ఆశ్చర్యంగా. అందుకనే ఐశ్వర్యము ఘనత మెండుగా ఉన్నాయంట. అంత గొప్పవాడే అంట. లిస్టులో ఎవరున్నారు తెలుసా? యెహోషాపాతు. 1 దావీదు, 2 యెహోషాపాతు, 3 ఎస్తేరు గ్రంథంలో మొర్దుకై. అసలు యెహోషాపాతు బ్యాక్గ్రౌండ్లో కూడా యెహోషాపాతు నాన్నగారి పేరు ఆస. పెద్దగా మొదట్లో ఆరంభం బాగానే ఉంది, చివరిలో పాడు చేస్తున్నాడు జీవితాన్ని. ఆస లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది చివరిలోకి వచ్చేసరికి. అతనికి వాళ్ళ అబ్బాయి అనమాట. ఆస వాళ్ళ అబ్బాయి యెహోషాపాతు. నాన్నగారి స్టైలు అనుసరించలేదమ్మా యెహోషాపాతు. ఆశ్చర్యం చూసారా? యెహోషాపాతు 2. 3వది మొర్దుకై. బైబిల్లో మొర్దుకై అనే భక్తుడు ఉన్నాడు. అసలు ఎవరో తెలుసు? అసలు నిజంగా అసలు అహష్వేరోసు సంస్థానంలో ఆ రాజ్యంలో ఎక్కడో మారుమూల ఉన్న వ్యక్తి. అసలు ఆ సంస్థానంలో ఎవరికి తెలియని వ్యక్తి. అట్లాంటిది ఎస్తేరు ద్వారా సంస్థానంలోకి ఎంటర్ అయిన వ్యక్తి అసలు రాజుగారి బంగ్లా ఎదురుగా గేటు దగ్గర ఉన్న వ్యక్తి, ద్వారపాలకుడు టైపులో ఉండేవాడు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు విచిత్రం చెప్పిన రాజుగారి ఉంగరం, రాజుగారి రాజ్యం అంతా ఎవరికి బైబిల్లో ఎస్తేరు 9వ అధ్యాయం ఉంటుంది. మొర్దెకై అంట అంతకు అంత గొప్పవాడయ్యాడంట. కానీ నేను అబ్జర్వ్ చేసినప్పుడు మొర్దెకై కూడా ప్రత్యక్షత ఉంది. అవన్నీ కండిషన్స్ కూడా అప్లై అయ్యాయి. ఇప్పుడు లిస్టులో ఎవరు ఇచ్చారంటే 3వ వ్యక్తి మొర్దెకై వచ్చాడు. 4వ వ్యక్తి ఎవరు తెలుసా? మరి బైబిల్లో అబ్రహాము కుమారుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఇస్సాకు. ఎలా అతని అభివృద్ధి ఎలా అని చెప్పండి? 100 ఇస్సాకు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు పేర్లు? 4. యాకోబు అభివృద్ధి అవ్వలేదా? బైబిల్లో చూస్తే ఆశ్చర్యపోతాం మనం. యాకోబు అసలు ఏమీ లేకుండా వెళ్ళిపోయాడు. ఇంటి నుంచి ఎట్లా వెళ్ళాడు చెప్పండి? జస్ట్ ఆ కట్టు వస్త్రాలతో కర్ర తీసుకొని ఒక చిన్న సంచి, ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోయిన యాకోబు తిరిగి మళ్ళా అదే ఊరికి వచ్చాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడో 20 years. నేనైతే ఒక సీరియల్ తీసేటప్పుడు మాత్రం ఎట్లంట 20 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాల ముందు యాకోబు ఫోటో వేసి 20 సంవత్సరాల తర్వాత అని పెట్టాను అనుకోండి, మీరు బిత్తరపోతారు ఒకసారి. అంతగా ఆశీర్వదించాడు దేవుడు, అంతగా డెవలప్ అయిపోయాడు, అంతకు అంత అభివృద్ధి అయిపోయాడు. ఎవరమ్మా? యాకోబు. సరే, ఇప్పుడు ఎంతమంది పేర్లు వచ్చినాయి చెప్పండి? ఇప్పుడు నెక్స్ట్ పేరు ఏంటి తెలుసా? బైబిల్లో కొత్త నిబంధనలో పేతురుని దేవుడు ఎంత ఆశీర్వదించాడమ్మా. మీకు అందరూ తెలుసు, చేపలు పట్టడానికి వెళ్తే ఒక చేపలను పడింది రాత్రిపూట. పట్టకపోతే నిజంగా రాత్రి దేవుడు చెప్పిన మాట కండిషన్స్ అప్లై అయింది. ఒక నియమం పెట్టాడు, ఒక నిబంధన పెట్టాడు. ఆ నిబంధన అనుసరించాడు. వేస్తే వల ఏమేమి చెప్పండి? ఎన్ని చేపలమ్మా! నిజంగా ఎన్ని చేపలు? ఒక దోణి కాదంట, 2 దోణులు మునిగే చేప. ఎంత డెవలప్ అయ్యాడు పేతురు. ఇది ఎన్నో పాయింట్ రాసుకోండి కావాలంటే. తర్వాత బాగా అభివృద్ధి అయిన వ్యక్తి ఎవరు తెలుసా? బైబిల్లో యోబు. ఎలా ఆశీర్వదించాడు? మొదట ఉన్న స్థితి కంటే అధికముగా ఆశీర్వదింపబడ్డాడంట యోబు. ఏ రకంగా ఆశీర్వదింపబడ్డాడు? కండిషన్స్ మీరు చూడండి. యోబుకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు తెలుసా మీకు? స్నేహితులు వచ్చి మాట్లాడిన దాకా మామూలుగానే ఉంది. దేవుడు సుడిగాల నుంచి ప్రత్యక్షమై ఆశ్చర్యంగా తన శక్తిని చూపించినప్పుడు ఆశ్చర్యంగా తన ప్రవర్తన మార్చుకున్నాడు. ఆశ్చర్యంగా కండిషన్స్ అప్లై అయినాయి. స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. ఆటోమేటిక్గా ఏమేం చెప్పండి? అభివృద్ధి అయిపోయాడు. చూసారా? ఎన్ని ఉదాహరణలు మన బైబిల్లో ఉన్నాయమ్మా. యోబు. ఆ తర్వాత చూస్తే యోసేపు పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. యోసేపు ఎంత అభివృద్ధి అయ్యాడమ్మా బైబిల్లో. అసలు నిజంగా ఎట్లా వెళ్ళాడు, ఎట్లా రేంజ్లోకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి ప్రధాన అయిపోయాడు యోసేపు. ఇప్పుడు యోసేపు ఐగుప్తులో ఎవరన్నా ఒక మాట ఏదన్నా చేయాలని, రాజుగారు చేయాలన్నా కానీ ఎవరు పర్మిషన్ కావాలి? యోసేపు పర్మిషన్ కావాలి. అద్భుతం. ఇంకా చెప్పాలంటే దానియేలు ఏమయ్యాడు చెప్పండి? ఎంత డెవలప్ అయ్యాడు. బబులోన్లో ఉండి అసలు బైబిల్లో ఉంటుంది అంతకు అంత గొప్పవాడైపోయాడంట. రాజుగారు హెచ్చించేస్తాడు, దానియేలుని హెచ్చించను అంటాడనమాట. ఇప్పుడు మొత్తం ఎన్ని పేర్లు ఎన్ని చెప్పండి? 9. ఇప్పుడు నేను చెప్పే 10వ పేరు ఏంటి తెలుసా? అబ్రహాము 10వ పేరు. ఇప్పుడు చెప్పిన 9 పేర్లు అత్యధికంగా అభివృద్ధి అవ్వాలి వాళ్ళు. జస్ట్ నేను చెప్పిన నెంబర్లు ఎన్నో నెంబర్ తెలుసా? మీకు 10 పాయింట్లు చెప్పాను కదా, దాంట్లో మరి 9వ పాయింట్లో ఉన్నారు అందరూ. ఎవరెవరు? దావీదు ప్లస్ వీళ్ళు అందరూ 9వ పాయింట్లోనే ఉన్నారమ్మా. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి తెలుసా? 10వ పాయింట్ ఏంటి చెప్పండి? 10వది అత్యధికమైన అభివృద్ధి. మీరు గమనించండి, వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు రావాలనుకోండి, నిమ్మక నీరెత్తినట్టుగా అలా కుర్చీలో కాలుగా కూర్చుంటే లాభాలు వస్తాయమ్మా.
ఒక రైతు పంట వేసి పంటను అద్భుతంగా పండించాలి అనుకున్నాడంటే ఎంత రిస్క్ తీసుకోవాలి చెప్పండి. ఎట్లా అంటే ఒక రైతు పొలంలో ఎట్టయినా సరే మా గ్రామంలో నేను ఒక మంచి రైతుగా ఉండాలి, మంచి పంట వేసి అందరికంటే ఎక్కువ పండిని అని చూపించాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఒక పొలం తీసుకొని పంట వేయాలంటే ఫస్ట్ అతను ఎనివేలుగా మంచి పొలం తీసుకోవాలి. అతను మంచి పొలం తీసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాడు. మంచి పొలం తీసుకొని ఎట్టబడితే అట్టేసి వస్తుందా? జాగ్రత్తగా వేయాలి. విత్తనాలు వేసిన తర్వాత దేవుని కరుణించాలి. చూడండి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో, వీళ్ళు ప్రయత్నాలు చేయాలి. తర్వాత దానికి ఎంత అవసరం పోదు, యూరియా అవి చక్కగా అన్ని రిస్కులు తీసుకొని ఆ పంట కాపు వచ్చినప్పుడు అప్పుడు ఏదన్నా ఉపద్రవం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయలేం. అటు పక్కన దేవుడు సపోర్ట్ చేయాలి, ఇటు పక్కన వీళ్ళ ప్రయత్నాలు. ఈ రెండు కనుక ఇప్పుడు దేవుడు లేకుండా ఏ రైతు కూడా మంచి రైతుగా చాలామంది అవ్వలేడమ్మ. వాళ్ళ పంటల విషయంలో అత్యధికంగా అభివృద్ధి అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ కావాలి చెప్పండి? దేవుడు లేకపోతే ఏం జరగదు. కానీ మనుషులు ఈరోజు దేవుడిని పట్టించుకోవట్లేదమ్మా. దేవుడిని అసలు అనుకోరు. ఏమనుకుంటారు, ఎవరిని అనుకుంటారు అర్థం కాదు. కానీ వాక్యం చెప్తా ఉంది, ఒక వ్యక్తి యొక్క జీవితం అత్యధికంగా అభివృద్ధి అవ్వాలంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఖచ్చితంగా అది దేవుని వలనే. ఇప్పుడు అబ్రహాము ఏమయ్యాడు చెప్పండి? అత్యధికంగా అభివృద్ధి అయ్యాడు. ఎలా అంటే అబ్రహాముకి దేవుడు 7 వాగ్దానాలు ఇచ్చాడమ్మా. చూడండి ఆదికాండం 12వ అధ్యాయం. చూడండి ఒక్కొక్క వాగ్దానంలో అత్యంత అభివృద్ధి కనపడతా ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం. 1 ఫస్ట్ వాగ్దానం, నిన్ను గొప్ప జనముగా చేతును. ఫస్ట్ పాయింట్. దీంట్లో నాకేం కనపడి తెలుసా? నిన్ను నిజంగా 1000 మందిగా చేస్తాను, లేదంటే నిన్ను ఒక జనముగా చేస్తానంట్లా, లేదంటే నిన్ను ఒక ఇంటోని చేస్తానంట్లా, లేదంటే నిన్ను ఒక పెద్ద లీడర్ని చేస్తానంట్లా, లేదు నిన్ను ఒక సీఎం అని చేస్తానంట్లా, లేదు నిన్ను ఒక పిఎం అని చేస్తాను, లేదంటే నిన్ను మరి ప్రపంచానికి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా చేస్తానంట్లా. నువ్వు సీఎం అనుకో, అది జస్ట్ అభివృద్ధి అంతే, అత్యధికమైన అభివృద్ధి కాదమ్మా. ఇప్పుడు అబ్రహాముని ఏమన్నాడు దేవుడు? నిన్ను గొప్ప జనముగా చేస్తా. ఇక్కడ గొప్ప జనం కూడా కాదండి, గొప్ప జనం అంట. ఈ మాటలోనే నాకేం కనపడిందంటే అత్యధికమైన అభివృద్ధి. ఈ మాట ఎవరికి చెప్పలే దేవుడు. అందుకే ఒంటరిగా వచ్చాడంట. యెషయా గ్రంథంలో ఉంటుంది, అతడు పెక్కుమంది అయిపోయాడంట. ఒక జనం, గొప్ప జనాన్ని అబ్రహాము ద్వారా దేవుడు ఇచ్చాడమ్మ జనరేషన్. ఆ గొప్ప జనములు ఎవరున్నారో తెలుసా? ఇజ్రాయేలీలు. ఎవరి ద్వారా వచ్చారో తెలుసా? అబ్రహాము ద్వారానే వచ్చారు. ఇప్పుడు మన దేశం ఎవరైనా మారు మాట్లాడుకుని ముక్కు మీద తెలుసుకొని చెప్తారు. ప్రపంచంలో ఇన్ని దేశాలు కదా, ఇజ్రాయేలీలు అంటే చాలా చిన్న దేశం. ముక్కు మీద ఎవరైనా సరే దాని మీద యుద్ధాన్ని దడిచిపోతున్నారు. మీకు తెలుసా ఆ విషయం మీకు? ఇజ్రాయేలీలు అంటే ఏ దేశమైన భయం. ఎన్ని దేశాలు దాని మీదకి వెళ్ళినాయో తెలుసా? కానీ ఏ దేశమో ఆ దేశాన్ని ఎందుకని ఆలోచించలేంటి అసలు మీరు? ప్రపంచంలో ఇండియాలో ఎంతమంది ఉన్నారు? 100 కోట్ల పైన ఉన్నారమ్మా, తెలుసా? చైనాలో ఎంతమంది ఉన్నారు? అమెరికాలో ఎంతమంది ఉన్నారు? మరి ఇజ్రాయెల్లో ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఇజ్రాయెల్ దేశంలో ఎంతమంది తెలుసా? 96 లక్షల మంది ఉన్నారు. మీకు ఆశ్చర్యం కాలేదు ఈ మాట? 96 లక్షలు ఉన్న జనాభా చైనాలో ఉన్న అన్ని కోట్ల జనాభా కంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు తెలుసమ్మా? దడిసిపోతారంతే వాళ్ళంటే. కారణం ఏంటంటే అది అబ్రహాము యొక్క జనం. అబ్రహాము ద్వారా దేవుడు విస్తరింపజేసిన ఆ జనం ఇజ్రాయేల్ కంట్రీ. అందుకనే అది అత్యధికంగా, అసలు మీకు తెలుసలేదో, ఆ కంట్రీలో, ఆ ఇజ్రాయేల్ దేశంలో ఒక అరటి గెల, ఒక ద్రాక్ష గెల చూస్తే మీరు అలాడిపోతారు. ఒక ద్రాక్ష గెల ఎలా ఉండదు తెలుసు? ద్రాక్ష గెల ఒక ఇద్దరు మంచి సైజు వాళ్ళు అటోకొండు ఇటోకొండు మొయ్యాలి ఒక ద్రాక్ష గెలను. ఒక కాడేసి ఆ కాడి మీద అలా కడతారన్నమాట, పెద్ద గెల. అసలు అక్కడ వ్యవసాయపు ఉత్పత్తులు, అక్కడ వాళ్ళు పండించే రీతి, అక్కడ గేదె పాలు అసలు ఇక్కడ ఎంత ఇస్తుందో చూడండి అమ్మా. పూటకి కనీసం 12 లీటర్లు ఇస్తుందంట. పూటకి 12 లీటర్లు అంటాము. 2 పూట్ల 25 రోజుకి 25 లీటర్లు ఇస్తుందంట గేదె. ఇజ్రాయెల్లో గేదెలు. మీకు ఆశ్చర్యం కలిగింది ఈ మాట? అందుకే మరి గొప్ప జనం. అది వచ్చేది పూటకు 2 లీటర్లు అయితే అభివృద్ధి ఏంటమ్మా? మీ గేదె రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తుందంటే చెప్పరు, ఎందుకంటే దిష్టి అంతా. చెప్పరు. అమ్మో, మనుషుల దృష్టిగా మీ గేదె పాలు అయిపోతే ఇంక నువ్వు ఎట్ట బతుకుతా? అవన్నీ నీ మూఢనమ్మకం, నీ అపనమ్మకం. ఏ దిష్టి లేదు, అంతా ఫ్లాష్ ఇదంతా కూడా. ఎందుకమ్మా మీరు అట్లా? ఏమనుకోవద్దు దయచేసి. దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి చేస్తే ఎంతమంది దిష్టి పెట్టినా ఆ దిష్టి తగ్గదు. అది
ఎందుకంటే అబ్రహాము యొక్క జనాన్ని దేవుడే అభివృద్ధి చేశాడు కాబట్టి అది గొప్ప జనం. అందుకే ఇక్కడ అర్థమవుతుంది, అబ్రహాము యొక్క జనాన్ని ఏం చేశాడు దేవుడు? అత్యధికముగా అభివృద్ధి చేశాడు. ఒకటి, నిన్ను గొప్ప జనముగా. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఈ వాగ్దానాన్ని అబ్రహామే కదా మాకెందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? అందుకే మీ భ్రాంతి, మీ భ్రమం తొలగించడానికి ఒక వాక్యం దగ్గర తీసుకెళ్తాం మిమ్మల్ని. ఎందుకంటే అప్పుడు దాకా మనకి ఈ వాగ్దానం మనే కాదనుకుంటారేమో. ఇప్పుడు మీకు చెప్తాను, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఒకసారి ఈ మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక. ఈ వాగ్దానాన్ని చెప్తుంటే ఇవి మాకు కదా అనుకుంటున్నారేమో. నీకు నాకు ఎందుకు వర్తించవో చూద్దాం. గలతీ పత్రిక తేల్చేసుకుందాం దేవుని దగ్గర. గలతీ పత్రిక 3వ అధ్యాయం అందరు తీయడం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే, చూడండి జాగ్రత్తగా ఈ మాట అండర్లైన్ చేసుకోండి. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా, అంతవరకు అండర్లైన్ చేయండి ఆ మాటని. ఇప్పుడు జాగ్రత్త, విశ్వాస సంబంధులు. మీరు ఏ సంబంధులు ఇక్కడ ఉన్నోళ్ళు? మీరు ఎవరి సంబంధులమ్మా? ఎస్ఐ సంబంధులేగా. ఎస్ఐ సంబంధులు అంటే ఇండైరెక్ట్గా చెప్పండి, మీరు విశ్వాసులేగా. మరి విశ్వాసులు అంటే మీరు ఏ సంబంధులు? విశ్వాస సంబంధులు. అక్కడ మీ పేరు పెట్టండి. ఇప్పుడు మీ పేరు ఒకటి వాడుకుంటున్నా, ఎవరిని వాడుకోమంటారు? ఆశీర్వదించబడ్డానికి ఎవరి పేరు వాడుకుందామమ్మా? నాది అనండి. ఎవరి పేరు? విశ్వాస సంబంధులు అంటే మనందరం విశ్వాస సంబంధులుగా. మా అబ్బాయిని వాడుకుంటున్నా, పోండి సంతోష్ విశ్వాస సంబంధం తీసుకుంటున్నా. ఇప్పుడు విశ్వాస సంబంధం దగ్గర సంతోష్ పేరు పెట్టి సునీత శశి చదువుతుంది వాక్యం. సంబంధులకి చదవక్కర్లేక అది సంతోషు విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడిన వాడు. చూసారు ఎట్లా అతికిందో? అక్కడ ఎవరు విశ్వసిస్తే వాళ్ళు విశ్వాస సంబంధాలను పేర్లు పెట్టుకోవచ్చు. అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడి, అబ్రహాముకి అత్యధికమైన ఆశీర్వాదం. మరి తర్వాత ఎవరికి ఆశీర్వాదం? అత్యధికమైన అభివృద్ధి ఎవరికి? మాకే. నేను విశ్వాస సంబంధిని. ఇంకా అనుకోవచ్చు మీరు, అయ్యో నాకే నమ్మశక్యంగా లేదే అంటే కనీసం ఈ మాట నా చదువు. అదే గలతీయులకు రాసిన పత్రిక 3:13 కనీసం ఇదన్నా చదువు. 3:13 ఆత్మను గురించిన, ఇదిగో ఇదే, నిన్ను గొప్ప జనముగా చేతును అనేది ఆత్మను గురించిన వాగ్దానం. నిన్ను గొప్ప జనముగా చేతును మొదటి వాగ్దానం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. అదిగో చూసారా, ఆ ఆత్మ అంటే నిన్ను గొప్ప జనముగా చేతును అనే వాగ్దానము ఆ సంతోషికి. అక్కడ విశ్వాసం అంటే సంతోష దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన. చదవండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులైన మనం అన్ని జనులు ఒకప్పుడు యేసుప్రభు అంటే తెలియదు. అట్లాంటి మనకు కలుగుటకు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్ర యొక్క శాపము నుండి విమోచించెను. అద్భుతం కదా నిజంగా. ఇప్పుడు మీరు అనొచ్చు, ఎలా నేను నమ్మేది? అబ్రహాముకి దేవుడు అత్యధికమైన అభివృద్ధి చేశాడు కదా, ఏమని? నేను గొప్ప జనం, నన్ను కూడా గొప్ప జనంగా చేస్తాడు దేవుడు. 100% చేస్తాడు. ఎలా అంటే నిజంగా నేను విశ్వాస సంబంధిని. ఎలా విశ్వాసం అంటే ఆ వాగ్దానం నాకు నెరవేరడం కొరకు నాకును అబ్రహాము మధ్యకి ఎవరు వచ్చేస్తారు చెప్పండి? యేసు ప్రభువు వచ్చి సిలువలో చనిపోయాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నా జీవితం అత్యధికమైన అభివృద్ధి అవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం ఎంత ప్రాణం పెట్టాడు తెలుసా? అందుకే ఆయన నమ్ముకుంటే చాలు. మీకు తెలుసా లేదో, అంబానీ తెలుసా మీకు? అంబానీ నిజం చెప్పండి, అంబానీ తెలుసా లేదా? ఇప్పుడు ఎట్లుందండి జనరేషను? యేసు ప్రభు అంటే తెలియదు, అంబానీ అంటే బాగా తెలుసు అందరికీ. ఎందుకంటే క్యాష్ కదా బాగా. నిజంగా ఒక ఆయన అంటే ఏమంటే తెలుసా, అసలు నేను డెవలప్ అవ్వాలంటే అంబానీ దగ్గర అంటే అసిస్టెంట్ కూడా చాలంట. మీకు అర్థమైందా? అంబానీ దగ్గర అసిస్టెంట్గా ఉంటే ఏమైపోతాడంట? మీకు తెలుసా లేదో, అంబానీ దగ్గర ఒక పనివాడికి ఏం చేశాడు తెలుసా? అంబానీ ఏం కట్టి పెట్టాడు? 1200 కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టి పెట్టాడంట. 1200 కోట్లు అంటమ్మా. అంబానీ దగ్గర పనిచేసే ఒక వ్యక్తికి, అంబానీ అతను జాబ్ మానేసే టైంలో ఏం చేశాడు తెలుసా? 1200 కోట్లు పెట్టి ఇల్లు కట్టి తెలియకుండా సర్ప్రైజ్గా కీ ఇచ్చాడంట. ఒక్క దెబ్బకు అభివృద్ధి. నేను ఇప్పుడు మీకు సభాముఖంగా చెప్తున్నాను అందరికీ ఈ చర్చలో, అరే ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యమైన మానవుడైన అంబానీ కింద వర్క్ చేసే వ్యక్తికే
తెలియకుండా 1200 రూపాయలు ఇల్లిస్తే 1200 కోట్ల రూపాయలు విలువిస్తే నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా ఉన్నాను, నేను ఎవరిని నమ్ముకున్నాను, నేను ఎవరిని అమ్మాని దగ్గర పనుడు అమ్మాని నమ్ముకుంటేనే ఈ రేంజ్ అయిపోతే నేను నమ్ముకుంది ఎవరినమ్మా? నా నమ్మకం ఎవరి మీద ఉంది? నేను ఎవరి మీద? సాక్షాత్తు ఈ భూమండలాన్ని నోటి మాట చేత కలగజేసిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచా. నా అభివృద్ధి ఏమైపోవాలి? మరీ దారుణం. చూసారా? మీకు తెలుసలేదు, నిజంగా అంత అభివృద్ధి చేస్తాడు, మనం నమ్మాలేగా. గొప్ప జనముగా చేస్తాడు మనకు తెలుసా. ఒకటి, నిన్ను గొప్ప జనముగా చేతును, ఇదే అత్యధికమైన అభివృద్ధి. రెండో చదవడం. రెండోది ఏంటి తెలుసా? నిన్ను ఆశీర్వదింతును. ఎంత మంచి వాగ్దానం అమ్మా! నిన్ను ఆశీర్వదింతును. ఆశీర్వాదం చూసారా? శపించబడిన దానిలా ఉంటున్నామే ఒకవేళ, శాపగ్రస్తులుగా నిజంగా నీ జీవితం అట్లా వెళ్ళిపోతున్నాం. ఇప్పటికైనా ప్రభువా నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ ప్రత్యక్షత నాకు వచ్చింది ప్రభువా, ఈ 3 రోజుల మీటింగ్స్లో నన్ను ఆశీర్వదించయ్యా, ఎందుకంటే నాకు ఇచ్చిన నిజంగా దేవుడు అత్యధికమైన అభివృద్ధిలో రెండవ వాగ్దానం ఏంటి తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడమ్మా. అబ్రహాముని ఏం చేశాడో తెలుసు దేవుడు. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం చదవండి. 26 క్షమించండి, ఆదికాండం 26 కాదు, 24వ అధ్యాయం మొదటి వచనం. 24:1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను. అండలించడమా, అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించను. ఇది అత్యధికమైన అభివృద్ధి అంటే. ఎన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అబ్రహాముని? అసలు ఒక్కొక్కటి రాస్తే సరిపోదని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసింది తెలుసా? ఒకటి చెప్పలేను, అన్ని విషయాలని. అమ్మో, దేవుడే చెప్పాడంటే మామూలు విషయం కాదు అది. పర్టికులర్గా ఒక 5 ఆశీర్వాదాలు మీకు ఈరోజు మీ దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు నుంచి మీరు నమ్మండి ఈ విషయాన్ని. అబ్రహాముకి ఇచ్చిన ఆ వాగ్దానాన్ని దేవుడు మనం పొందుకుంటున్నాం. మిమ్మల్ని కూడా దేవుడు 5 విషయాల్లో ప్రత్యేకంగా ఈ రాత్రి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నమ్ముతారా మరి? నమ్ముతాం పాస్టర్ గారు చెప్పండి అంటే అని వెనక గడియారం చూడండి. వెనక గడియారం చూడండి. గడియారం చూసినోడికి ఏం కనపడవు చెప్పండి? గడియారం చూసి ఇలా పట్టుకోండి. వాళ్ళకి వర్తించవు ఇవి, గుర్తుపెట్టుకోండి. అందుకని గడియారం చూడొద్దు, ఇది చూడొద్దు. ఏం చూడాలి చెప్పండి? ఇప్పుడు దేవుని వైపు చూడండి. మొదటి వాగ్దానం, అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుడు. ఒకటి, నెంబర్ 1, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 2:7, 2వ అధ్యాయం 7వ వచనం. వినండి జాగ్రత్తగా, సొంతం చేసుకోండి, మీ సొంతం. ఇది ఎన్ని కోట్లు ఉంటుందో చెప్పలేము వాగ్దానం. ద్వితీయోపదేశకాండం 2:7, 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటి విషయములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇప్పుడు ఒక 50,000 రూపాయలు కట్ట ఇక్కడి నుంచి నేను ఇట్టేస్తున్నా. మీ ఇష్టం వచ్చిండి, ఎవరైనా పట్టుకోండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి పొజిషన్? ఇక్కడ ఎవరు దొరికితే వాళ్ళు తీసుకోండి, నేను ఇట్టేస్తున్నా. ఏం చేస్తారు చెప్పండి మీరు? అసలు నిజంగా మామూలు విషయం కాదు నిజంగా. ఇప్పుడు ఈ వాగ్దానం కూడా అంతకంటే గొప్పదే. ఇదిగో ఇలా ఇసురుతున్నాడు దేవుడు వాగ్దానాన్ని. ఏంటో తెలుసా? ఇలా అన్నాడు, నీ చేతుల పనులన్నిటి విషయంలో, నీ చేతి వృత్తులు, నువ్వెన్ని పనులు చేస్తున్నావో. అసలు చాలామందికి రెక్కాడితే కానీ డొక్కాడట్లా జనానికి. అంతే, సూత్రం అదేనమ్మా. రెక్కాడితే కానీ ఒక ఆమె అంటుంది, రెక్కలు ముక్కలు చేసుకున్నా కానీ ఏమైపోతుందంట, అంతా చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుందంటమ్మా. ఒక మాటలో చెప్పాలంటే అసలు చేతులు పనుల్లో సక్సెస్నెస్ లేదు, ఆశీర్వాదం లేదు. అయితే ప్రభు అన్నాడు, అబ్రాహాముని అన్ని విషయాలు ఆశీర్వదించినట్లుగా ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ చేతుల పనులన్నిటిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. నువ్వు చిన్న పనే చేయి, దేవుడు ఆశీర్వాదం చూస్తావు. చిన్న షాప్ ఓపెన్ చేయి, చిన్న కొట్టే పెట్టుకో, చిన్న పనే చేయి, దేవునికి ఇష్టమైన పని చేయి, దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి ఇష్టం కాని పనులు, దేవునికి వ్యతిరేకమైనవి, పాపంతో కూడిన పనులు, నువ్వు ఎంత పెద్ద పనులు చేసినా దాంట్లో నువ్వు అభివృద్ధి అవుతావు. ఒక దెబ్బ పడిపోతావు, డౌన్ నిరిగిపోతాయి అన్నీ కూడా. ఉన్నది అన్నీ మొత్తం పోతాయి ఒకసారిగా. అందుకే ఏదైనా పర్వాలేదు, ప్రభా కొంచెమే ప్రభా నువ్వు ఆశీర్వదించాయా. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యా. ఏం చేశాడమ్మా దేవుడు? 5,000 మందికి నీవు పంచగా. 5 రొట్టెలు 2 చేపలే కదా, ఆశ్చర్యం కాదు నిజంగా. యేసయ్యా యేసయ్యా. ఈ చరణాన్ని వీళ్ళు అల్లాడదా పాడారు, ఆకుల మేత పాడారు. ఇందాక చూశాను నేను.
మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది నాకు వాళ్ళు పాడుతుంటే. అసలు నాకైతే నిజంగా అనిపించింది, ఎంత గొప్ప 5 రొట్టెలు 2 చేపలు అది నీనియన్స్గా పాడేశారమ్మా. నేను అందుకే చెప్తున్నాను, నిజంగా అది ఎంత. అందుకే ప్రభా మేము మాకేం తెలియదయ్యా, నిజంగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచడం ఏంటమ్మా, విడ్డూరంగా లేదు ఇది. చిన్నపిల్లలు అయితే భలే పాడతారు చిన్నపిల్లలు, ఎంత ఆశ్చర్యం. అదే అత్యధికమైన అభివృద్ధి అంటే. అన్నాడు దేవుడు, చేతి పనులు చిన్నవే కానీ దేవుని బ్లెస్సింగ్ వచ్చారు. అందుకే అన్నాడు దేవుడు అబ్రాహాముకి, నేను నిన్ను ఆశీర్వదించను. అది అబ్రాహాముదా నీదా? ఈ రాత్రి నుంచి ఎవరికి చెప్పండి అది నిజంగా. అబ్రాహాముది లేండి, ఇక నేది నాది, ఇక మీరు పాస్టర్ గారిదిలేండి. మరి నీది? నాకు ఇప్పుడల్లా వదిలేండి, నాకు వద్దు ఇప్పుడే. ఎప్పుడు తీసుకుంటా మరి, ఎప్పుడు తీసుకుంటా? అసలు నేను అదేనమ్మా చెప్పేది. వాగ్దానం అంటే ప్రతిఫలం, మనం చేసిన పనులకు ప్రతిఫలం ఇవ్వడమ్మా దేవుడు. ఆయన ఎట్టిస్తాడో తెలుసా? మీకు తెలియదు, ఆశ్చర్యంగా ఉంటుంది. 2 నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. 1 చేతుల పనులు ఆశీర్వదిస్తాడు. 2 చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 15వ 15:6 రెండవ బ్లెస్సింగ్ చూడండి. అన్ని విషయాలంటే రెండవ విషయం 1 చేతులు. ఏంటక్క? నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నీవు అనేక జనములకు అప్పిచ్చదవు, అప్పు చేయవు. చూసారా అసలు ఎంత ఆశ్చర్యం అంటే. రెండోది ఏంటో తెలుసా? ఆర్థిక విషయాలలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో నేను బ్లెస్ చేస్తాడు దేవుడు. ఇక్కడ వాక్యం ఏం కనపడడం తెలుసా? అప్పు ఇస్తామంట, అప్పు చేయమంట. అసలు ఏంటమ్మా అప్పు? కొంతమంది డబ్బులు ఉంటాయి కానీ అప్పు ఇవ్వరు. కానీ ఇక్కడ అన్నాడు, నీ దగ్గర డబ్బులు ఉంటే అడిగినోడికి అప్పిస్తావు. నీ దగ్గర ఉన్నాయి. కొన్నిసార్లు అయితే ఇతే లేతలేదు, అబ్బో ఏందిరా ఇది నిజంగా. నేను విచిత్రం, మన ఊళ్ళో నేను ఒక 10 లక్షల రూపాయలు క్యాష్ ఒక ఆయనకి ఇచ్చి ఉన్నప్పుడు ఇప్ప అన్న, ఇట్లా ఎట్లా ఉంటుంది చెప్పండి మీకు ఇది మాట. వామ్మ మీరు ఆశ్చర్యపోరు. అట్లా కూడా దేవుడు తలుసుకుంటే, నిజంగా చెప్తున్నాను నేను ఈ విషయాన్ని, ఇక్కడ నుండి చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటే మంచిదమ్మా నిజంగా. సాఫ్ట్వేర్ జాబ్ వస్తే ఎంతో వస్తే అనుకో, అమెరికా వెళ్తే కాదు, అమెరికాలో ఉండగా వెనకొస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి లండన్లో జాబ్ చేస్తున్న వాళ్ళు రీసెంట్గా ఫోన్ చేస్తారు నాకు, చేసి వాళ్ళకి మనీ కొరత అయిపోయిందంట, అందుకని వాళ్ళ అత్తయ్యని అడిగి డబ్బులు పంపించుకున్నారు ఇండియా నుంచి. దేవునికి స్తోత్రం చెప్తారా? చెప్పండి. లండన్లో జాబ్ చేసేవాడు, వాళ్ళ అత్తయ్య ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసింది డబ్బులు. వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి అక్కడ. మీరు లండన్ అనుకుంటారు, లేదా అమెరికా. నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళక్కర్లే మీరు. అసలు ఇండియాలోనే ఉందాం, ఇండియాలోనే ఉండి చేతి పనుల్ని దేవుడు ఆశీర్వదించమని అడుగుదాం, వాగ్దానం స్వంతరించుకుందాం. 2 ఆర్థిక ఫైనాన్షియల్ నీడ్స్. ఈరోజు నేను ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, మన చర్చిలో చాలామంది కూడా బాగా స్ట్రగుల్ అవుతున్నారు ఆర్థిక విషయాలు. అందుకే లోపల వేదన వచ్చేసింది. అందుకే ప్రభువా ఇట్లాంటి కోణంలో వస్తే నేను దేవుడు ఎలా తిప్పుతాడు చూడమ్మా. పట్టుకో గట్టిగా. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు. నువ్వు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. పట్టుకో గట్టిగా, గట్టిగా పట్టుకో. అబ్రాహామును నమ్మినట్టుగా నేను నమ్ముతున్నాను ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా అని అడుగు. దేవుడు తప్పకుండా చేస్తాడు. గట్టిగా అడగాలి ప్రభుని. 1 చేతి పనుల విషయాల్లో, 2 ఆర్థిక విషయాల్లో ఆశీర్వాదం చూస్తున్నారు. మూడోది కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 15:10 15వ ద్వితీయోపదేశకాండం 15:10 నిశ్చయముగా నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. మూడోది, కొన్ని ప్రయత్నాలు చేయబోతున్నావు ఈ మీటింగ్స్ తర్వాత. నువ్వు కొన్ని ప్రయత్నాలు, అది ఉద్యోగ ప్రయత్నం కానీ ఇంకోటి ఏదైనా కావచ్చు, ఏ ప్రయత్నమైనా కావచ్చు, నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు. అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. అయితే ఈ 3 రోజుల నుంచి వచ్చి కూడికల్లో వాక్యం విన్నావు. ఒక ప్రత్యక్షత, ఒక ప్రవర్తన, ఒక ప్రసన్నత, దేవుని కండిషన్స్ తీసుకో, గట్టిగా తీసుకొని ఒక చిన్న ప్రయత్నం చేయబోతున్నావు. దేవుడు ఆశీర్వదించకపోతే ఆ ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే 0%, లేదంటే 30%, 60% కానే కాదు, 100% కానే కాదు, 200 కానే కాదు. ఏంటి చెప్పండి? అభివృద్ధి, అత్యధికమైన అభివృద్ధి. అంటే ఎక్కువ ప్లస్ ఎక్కువ, అంతగా నేను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. అందుకే ఈ చివరి కూడికలో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నువ్వు ఏ ప్రయత్నం చేస్తావు చెయ్యి. ఖచ్చితంగా అబ్రహామును మాదిరిగా తీసుకో, యోసేపుని మాదిరిగా తీసుకో, దావీదుని తీసుకో, దానియేలుని తీసుకో, ఇస్సాకుని తీసుకో, యాకోబుని తీసుకో, పేతురుని తీసుకో. ఇంత సాక్షి సమూహాన్ని నీ ఎదురు పెడితే ఇంకా దరిద్రులుగా ఉంటారంటే ఎట్లా కుదురు చెప్పండి? నేను ఆ దరిద్రత అంతా తీరిపోవాలి ప్రభువా, నాకు ఈ దరిద్రత వద్దయ్యా. నిజంగా నీ దరిద్రత కావాలా, దేవుని యొక్క దీవెన కావాలా? తెలుసుకో ఈ రాత్రి.
దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒక్కటే డిసైడ్ అవ్వు, ప్రభువా నేను విశ్వాస సంబంధిగా ఉంటాను, యేసు క్రీస్తు మూలంగా నా కొరకు ఆ సిలువలో ప్రాణం పెట్టిన ఆయన మూలమున నేను ఆశీర్వదింపబడతాను ప్రభువా. ఈ రాత్రి నిన్ను గట్టిగా పట్టుకుంటున్నాను. నా చేతుల ప్రయత్నాలను, నా చేతుల పనులను, నా ఆర్థిక విషయాలను, నా ప్రయత్నాలన్నిటినీ నువ్వు ఆశీర్వదించయ్యా అని అడుగు. చెయ్యకపోతే అప్పుడు అడుగు చెబుతున్నా దేవుడు. అది నేను చెప్పిన మాట కాదు, దేవుడు. అదే అత్యధికమైన అభివృద్ధి. అబ్రహామే మనకి మోడల్, అబ్రహామే మనకి తండ్రి, అబ్రహామే మనకి మాదిరి. నిజంగా ఇది 3వ విషయం. 4వ విషయం చదువుదాం చూడండి బైబిల్లో ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. సామెతలు 3:33. సామెతలు 3:33. సామెతలు 3:33 చదవండి కింద. నీతిమంతుని యొక్క నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. చాలు. ఇది 4వది. నీ ఇంటిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. 1 నీ చేతుల పనులను, 2 నీ ఆర్థిక విషయాలను, నువ్వు చేయబోయే ప్రయత్నాలను, 4 ఏంటో తెలుసా, నీ ఇంటిని ఆశీర్వదించబోతున్నాడు. ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు, కలహాలు, ఎప్పుడు ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ఎప్పుడు అనారోగ్యాలు, చీకులు, పాకులు. అది అబ్బా ఎంత బాధేస్తుంది నిజంగా. ఒక్కసారిగా నా ఇంటి రూపం మారిపోవాలి ప్రభువా. అబ్రహాము యొక్క ఇల్లు ఎలా ఉందో తెలుసమ్మా, అబ్బా అనిపిస్తుంది వెళ్తే. అసలు ఒకసారి అయితే కొంతమంది ఇళ్ళ దగ్గర బయట తిరుగుతున్నారు, కానీ ఇంట్లో భయం వేస్తున్నాడు వెళ్తుంటే. ఎప్పుడు ఏదో ఒక బాధ. ఇంట్లో ఈగల మోత అంట, బయట ఏమో ఏం మోత, పల్లకిల మోత అయిపోయింది. ఈ రోజు నుంచి లైఫ్ మారిపోతుంది. ఇంట్లోనే పల్లకిల మోత, ఇంట్లోనే పల్లకీల మోత, బయటకు వెళ్తే ఈగల మోత. అందుకే ఇంట్లో ఉంటాం. ఇక నాకు అదే అనిపిస్తుంది, ఇంట్లోంచి బయటకు రాను. అందుకే నేను వాస్తవంగా బయటకు తక్కువ కనపడింది. నేను జనరల్గా ఏం చేస్తాం, ఇంట్లో అప్పుడప్పుడు వచ్చి సెంటర్లో కూర్చోవుతా, కానీ ఎందుకు మరి మా పల్లకీలన్నీ లోపలే ఉన్నాయి, బయట